నేను ఈరోజు బెల్లంకొండ సురేష్గా మీ అందరి ముందు నిలబడాలంటే నాకు కారణం మా గురువుగారు మోహన్ బాబు గారు. ఆయన బ్లెస్సింగ్స్ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎలాగైనా ఉంటాను. ఆయన అంత బయటికి కనిపించే అంత బయట చూస్తారు. ఆయన కోపం అయ్యింది కానీ ఆయనలో ఉన్న మంచితనం కానీ గొప్పతనం కానీ ఎవరికీ తెలియదు. అలాగే మా మనోజు ఫైట్ చేస్తాడు, యాక్షన్ చేస్తాడు. ఇవన్నీ మీరంతా స్క్రీన్ మీద చూశారు. స్క్రీన్ కంటే ముందు అందరికంటే ముందు నేను చూశాను, ఇక్కడ ఎవరు చూసుండరు. వాళ్ళ ఇల్లు అప్పట్లో ఫిలిం నగర్లో 35 years బ్యాక్ ఇంట్లో అన్ని పాములు వచ్చాయి. పాములు తిరుగుతున్నాయి అని చెప్పి ఒక ముంగీసని పెంచాం ఆ ఇంట్లో. నేను ఆ ఇంట్లో ఇన్ఛార్జిగా మేనేజర్గా ఉన్నాను. అందరూ పాము కరుస్తుందని ముంగీసని పెంచితే ముంగీసని నోట్లో వెళ్ళి పెట్టిన ఏకైక వ్యక్తి మంచు మనోజ్. అసలు పాములు పెంచుతుంటే ముంగిస నోట్లు వెళ్ళి పెట్టి ఏం చేస్తావు నువ్వు అని పెట్టాడు. అలాంటి వాడు మంచు మనోజ్. అలాగే ఫైట్స్, యాక్షన్స్, డూపులు అలా చూసాం. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసాం. 25 feet నుంచి చిన్నప్పుడే పైనుంచి దూకేశాడు. భయపడిపోయారు మోహన్ బాబు. ఏంట్రా ఆ పైనుంచి దూకేశాడని చెప్పి పరిగెత్తుకుంటూ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏం కాలేదు, చిన్న స్క్రాచ్ కూడా కాలేదు. నిజంగా భగవంతుడు అతనికి నిండు 100 ఏళ్ళ ఆయుష్తూ ఆ రోజునే ఇచ్చాడు, ఈ రోజున కాదు. ముంగీసలో నోట్లో ఏలు పెట్టడం, 25 feet నుంచి దూకటం. అలాగే అతని మంచి మనసు, చిన్నప్పటి నుంచి చూస్తాను మంచి మనసు. అందరిలాగా కుళ్ళుబోతనం, అదేది వేరే కుట్రలు కుతంత్రాలు ఉండవు. ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్తాడు. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది అతని స్టార్డమ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి భైరవం తర్వాత అతను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ మామూలే. మా మోహన్ బాబు గారు, మా గురువు గారు సూపర్ హిట్లు చూశారు, సూపర్ ఫ్లాఫ్లు చూశాడు, సూపర్ రేంజ్ చూశాడు, హీరో చేశాడు, విలన్ చేశాడు. అన్నిట్లో నెంబర్ 1గా ఉండేవాడు. ఆ రోజుల్లో ఆయన నెంబర్ 1 ఉన్నాడు. ఈ రోజున భైరవం తర్వాత మంచు మనోజ్ నెంబర్ 1గా ఉంటాడు.